సో స్కామ్స్ తోటి ఎక్కువగా వెళ్తున్నటువంటి మనం చూస్తూ ఉన్నాము. ఒక మంచి ప్లాట్ఫామ్ చూస్ చేసుకుందాం అనుకున్నటువంటి వాళ్ళు ఉన్నారు. ఏ ఇన్స్టిట్యూట్కైనా వెళ్ళాలి అనుకున్నప్పుడు ఏం చెక్ చేసుకోవాలి అసలు? ఇప్పుడు మ్యాక్సిమం మార్కెట్లో చూస్తే అందరూ 100% ప్లేస్మెంట్ సపోర్ట్ అని, ప్లేస్మెంట్ గ్యారంటీ అని, ప్లేస్మెంట్ అసిస్టెన్స్ అని చెప్తున్నారు. నేనైతే స్ట్రైట్ ఫార్వర్డ్ ప్లేస్మెంట్ గ్యారంటీ అంటే అసలు నమ్మొద్దు అంట. ప్లేస్మెంట్ గ్యారంటీ అంటే తనని తీసుకెళ్ళి ఇంకా జాబ్లో కూర్చోబెట్టాలి. అది ఎవరూ మీరు చేయలేరు, నేను చేయలేను. అంటిల్ అండ్ అన్లెస్ ఈ క్రాక్స్ ద ఇంటర్వ్యూ, తన స్కిల్ ప్రూవ్ చేసుకో. సెకండ్, ప్లేస్మెంట్ అసిస్టెన్స్ కానీ ప్లేస్మెంట్ సపోర్ట్ కానీ అన్నప్పుడు ఆ ఇన్స్టిట్యూట్ నుంచి ప్రీవియస్గా ఎంతమంది ప్లేస్ అయ్యారు అన్నది క్రాస్ చెక్ చేసుకోవాలి. అండ్ దెన్ ఏ ఇయర్ వాళ్ళకి వాళ్ళు ప్లేస్మెంట్స్ ఇస్తున్నారు, ఎంతమంది ప్లేస్ అయ్యారు, ఎంత ప్యాకేజెస్ వచ్చాయి, డెవలప్మెంట్ రోలా, ఐటీ సపోర్ట్ రోల్స్, ఇవి కూడా క్రాస్ చెక్ చేసుకోవాలి. అండ్ ఆ తర్వాత ట్రైనింగ్. సో ట్రైనింగ్ డైలీ ఎన్ని అవర్స్ ఇస్తున్నారు, ఫుల్ స్టాక్ అన్నది 3 monthsలో కంప్లీట్ అవుతుంది అంటే డైలీ 2 hours అయితే అవ్వదు ప్రాక్టికాలిటీగా మాట్లాడుకుంటే. ఓకే, సో వాళ్ళు డైలీ 2 hours సెషన్ అన్నారు అనుకోండి, ఆ పాయింట్ అన్నది మళ్ళీ వాళ్ళు క్రాస్ చెక్ చేసుకోవాలి. సో ఈ పాయింట్స్ అన్నీ చూసుకోవాలి. తర్వాత జెన్యున్గా ప్రతి స్టూడెంట్ ఒప్పుకోవాల్సింది ఏంటంటే దే ల్యాక్ ఇన్ కమ్యూనికేషన్ స్కిల్స్. సో కమ్యూనికేషన్ స్కిల్స్ కానీ యాప్టిట్యూడ్ రీజనింగ్ కానీ అక్కడ నేర్పిస్తున్నారు ప్లేస్మెంట్ అసిస్టెన్స్ ప్రోగ్రాంలో. సో అది చెక్ చేసుకొని వాళ్ళు జాయిన్ అయితే బాగుంటుంది.